శుభోదయం మిత్రులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు వీర బాల దివస్ డిసెంబర్ 26 ఏదైతే ఉందో ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు వీర్ బాల దివస్ అంటే వీరులైనటువంటి బాలుర యొక్క చిన్న పసిపిల్లలు, కిషోరాలు, చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఏదైనా చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే, ఏదైనా ఆశ చూపిస్తే బట్టలు కొనిస్తాం, ఇటువంటి ఏదైనా పిప్రిమెంట్లు ఇస్తామని ఆశ చూపిస్తే తినేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి పసిపిల్లల మనస్తత్వం. కానీ వీరు దేశం కొరకు తమ ప్రాణత్యాగాన్ని ఏ విధంగా అర్పించారో, ఏ విధంగా సమర్పించారో అటువంటి ఉదాత్తమైనటువంటి కథ ఈరోజు మీ ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు వీర బాల దివస్ అంటే సిక్కుల యొక్క 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ యొక్క ఇద్దరు కుమారుడు మరి సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ల యొక్క ఆ పసిపిల్లల యొక్క బలిదానం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది ఒకసారి చూద్దాం. మరి గురు గోవింద్ సింగ్, సిక్కుల యొక్క 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్కు 4 కుమారుడు. మరి ఆ 4 కుమారుల్లో మొదలు 2 కుమారులు, పెద్ద కుమారులు ఇద్దరు దేశం కొరకు ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి అది మన దేశాన్ని మొఘలులు పరిపాలిస్తున్నటువంటి కాలం. మొఘలులు చాలా రకాలటువంటి ప్రయత్నాలు చేశారు గురు గోవింద్ సింగ్ను మరి వశపరుచుకోవడానికి. కానీ వాళ్ళ ఆటలు గురు గోవింద్ సింగ్ దగ్గర సాగలేదు. ఎట్టి పరిస్థితుల్లో గురు గోవింద్ సింగ్ను సజీవంగా పట్టుకోవాలి, అతన్ని మతం మార్చాలి, అతన్ని హిందూ మతం నుంచి ఇస్లాం మతం మార్చాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కానీ అతను కొరకరాని కొయ్యలాగా మిగిలిపోయాడు, వాళ్లకు పట్టుబడలేదు. చివరికి ఒక రోజు మరి ఈ జొరావర్ సింగ్, ఫతే సింగ్ వాళ్ళ అమ్మ అయినటువంటి మాతా గుజ్రీబాయి తోటి ఒక రహస్య ప్రదేశంలో ఉండడం జరుగుతుంది. ఆ రహస్య ప్రదేశాన్ని ఒక దేశద్రోహి అయినటువంటి అక్కడ వంట చేసేటువంటి ఒక ఆ వంటవాడు మరి ఆనాడు వజీర్ ఖాన్ అనేటువంటి మరి సైన్యాధిపతికి చెప్పడం జరుగుతుంది. ఈ జొరావర్ సింగ్, ఫతే సింగ్ వాళ్ళ అమ్మతోటి ఇక్కడ ఉన్నారు, దాక్కున్నారని ఆ రహస్య సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. వెంటనే వజీర్ ఖాన్ ఈ పసిపిల్లలు ఇద్దరిని కూడా మరి జొరావర్ సింగ్ను మరి ఫతే సింగ్ను ఇద్దరు కూడా బంధించడం జరుగుతుంది. ఆ తల్లిని కూడా బంధించడం జరుగుతుంది. అనేక రకాల ప్రయత్నాలు చేశారు. మీరు మతం మారాలి, మీరు హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఇస్లాం మతానికి మారాలి, లేకపోతే మిమ్మల్ని ప్రాణం తీస్తాము. మీ 2 అన్నలు చనిపోయారు, మీ నాన్న కూడా తప్పించి తిరుగుతున్నాడు. మరి మీరు ప్రాణాలతో బయటపడాలంటే మీ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి మా యొక్క ధర్మంలోకి రావాలి, అప్పుడే మీరు ప్రాణాలతో బతుకుతారు, మీ అమ్మను కూడా విడిచిపెడతాం అని చెప్పారు. అనేక రకాల ఆశలు చూపారు, అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు. కానీ ఆ 2 పసిపిల్లలు, జొరావర్ సింగ్కు 9 ఏళ్ళు కేవలం, ఫతే సింగ్కు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. చివరికి వారు దేనికి కూడా ఒప్పుకోలేదు. చివరికి మిమ్మల్ని సజీవంగా సమాధి చేస్తామని బెదిరించారు. సజీవంగా ప్రాణాలు ఉండగానే మీ కళ్ళ ముందరనే మిమ్మల్ని ఇద్దరిని అన్నదమ్ములను సజీవంగా సమాధి చేస్తామని చెప్పారు. అయినా కూడా వాళ్ళు బెదరలేదు. మేము ఎట్టి పరిస్థితులలో కూడా మా ప్రాణాలు దేశం కొరకే, ధర్మం కొరకే, ధర్మం కొరకు, దేశం కొరకు మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము మా యొక్క ధర్మాన్ని విడిచిపెట్టము అని శౌర్యంగా, ధైర్యంగా మరి ఆ గురు గోవింద్ సింగ్ ఒక బిడ్డలు కాబట్టి ఆ విధంగా ధైర్యంగా చెప్పారు. చివరికి ఇక లాభం లేదు, వీళ్ళను సజీవంగా సమాధి చేయాల్సిందే అని గోడ కట్టడం ప్రారంభించారు. ఇద్దరిని నిలబెట్టి చుట్టూరుగా 4 గోడలు మధ్యన వాళ్ళని బంధించి గోడ కట్టడం ప్రారంభించారు. మోకాళ్ళ దాకా అయింది గోడ. అప్పుడు కూడా అడిగారు మరొకసారి, చెప్పండి ఇప్పటికైనా మీ ప్రాణంతో వదిలిపెడతాం, మతం మారుతారా? లేదు. మళ్ళీ నడుం వరకు వచ్చేసింది, ఛాతి వరకు వచ్చేసింది, మెడ వరకు వచ్చేసింది. చిన్నోడు మునిగిపోతున్నాడు. పాపము పెద్దవాడు ఏడుస్తుంటే ఆ కళ్ళ నీళ్ళు చిన్నవాడి మీద పడ్డాయి. అప్పుడు చిన్నవాడుతో, ఓయ్ ఇంత పిరికివాడవా నువ్వు, నాకన్నా పెద్దవాడవు నువ్వు ఇంత ఏడుస్తావని నేను కలలు కూడా అనుకోలేదు. అప్పుడు అన్న ఏమన్నాడంటే, లేదు నాయన, తమ్ముడు, నాకన్నా నువ్వు ముందు దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తున్నావు అనేటువంటి ఆనంద బాష్పాలతో, నేను పుట్టాను ముందు, నేను ముందు దేశం కొరకు ప్రాణాలు ఇవ్వాలని, నాకన్నా ముందే నువ్వు దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తున్నావు అని నా యొక్క ఆనంద బాష్పాలు రాలుతున్నా అని చెప్తాడు. ఇంత అజరామరమైనటువంటి కథ అది. ఈ విధంగా ఇద్దరు సజీవంగా, ఎన్ని ప్రలోభాలకు లోను కాకుండా కూడా వాళ్ళిద్దరూ సజీవంగా సమాధి చేయడం జరుగుతుంది. ఆ విధంగా బలిదానమైనటువంటి 1705 సంవత్సరం డిసెంబర్ 26న
ఈరోజు బలిదానం కావడం జరిగింది. మరి 2022 సంవత్సరంలో ప్రధానమంత్రి మోడీ గారు ఆ ఇద్దరి త్యాగాన్ని గుర్తు చేస్తూ మరి 2022 నుంచి ఈ రోజును దేశము వీర బాల దివస్గా జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. ఇది జోరావర్ సింగ్, ఫతే సింగ్ల యొక్క వీర గాథ, వీర బలిదాన గాథ, దేశం కోసం ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించినటువంటి గాథ. వాళ్లకు నా యొక్క నివాళి, శ్రద్ధాంజలి, పుష్పాంజలి ఘటిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.